వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. వివిధ జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి వెనుకబడిన ప్రాంతాల్లో వాళ్ళు నిర్మించుకున్నారు. మనం మాత్రం హైదరాబాద్లో నిర్మించుకున్నాము. ఆ విధంగా చూసుకున్నట్లయితే డిఫెన్స్ లెబొరేటరీస్, మరి ఉదాహరణకు ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఈరోజు హైదరాబాద్లో నిర్మించినందువల్లనే ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ అనేది మనం హైదరాబాద్లో ఇంత గొప్పగా ఎదిగేదానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఐడిపిఎల్లో పనిచేసిన సైంటిస్టులు అందరూ కూడా దాదాపు ఎంటర్‌ప్రెన్యూర్స్ కావడం జరిగింది. మరి ఈ విధంగా చూసినట్లయితే మనకు రాష్ట్ర విభజన జరిగే సమయానికి దాదాపు 30-40 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమలు ఇక్కడ స్థాపించడము, హైదరాబాదు మనందరికీ సంబంధించిన రాజధాని, ఇది మన ఊరు అనే ఒక భావనతో, మరి పరిశ్రమకు అనుకూలంగా ఉంది అనే ఒక భావనతో మరి ఇక్కడ అందరు కూడా వ్యాపారాలు మరి పరిశ్రమలు స్థాపించడం జరిగిన విషయం అందరికీ తెలిసిండేదే. మరి ఆ రోజు విభజన జరిగేటప్పటికీ దాదాపు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ముక్కాలు భాగం 75% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి మనకు హైదరాబాద్ నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అదేవిధంగా దాదాపు సాఫ్ట్వేర్లో 90% ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండేది. మరి విభజన జరిగినప్పుడు మాత్రము మనకు ఒక పాపులేషన్ బేసిస్ ప్రకారంగా మనకు 58% ఆఫ్ ద పాపులేషన్ ఆంధ్ర రాష్ట్రానికి రావడము, దానికి సంబంధించిన మరి ఎక్స్పెండిచర్ రావడము, దానికి సంబంధించిన అప్పులు కేటాయించడం జరిగింది. కానీ ఒక రెవెన్యూస్కి వచ్చేటప్పటికి మాత్రం, ఆదాయానికి వచ్చేటప్పటికి మాత్రము కేవలం 50% మాత్రం ఉంది. ఇదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ప్రైమరీలీ ముఖ్యంగా ప్రథమంగా ఒక అగ్రికల్చర్ స్టేట్గా ఏర్పడిపోయింది. ఎందుకంటే పరిశ్రమ అంతా కూడా హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక్కసారి మనము పరిశ్రమలు స్థాపించుకునేదానికి కానీ, లేదా సమానంగా అన్ని రాష్ట్రాలతో పాటు మనము కంపీట్ చేసేదానికి వాతావరణం, అనుకూలమైన వాతావరణము కల్పించడానికి కోసము మనకు ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరి భావన కూడా. మరి ఆ రోజు మనం గమనించినట్లయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ప్రధానమంత్రి గారు February 20th మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు మరి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద రాజ్యసభ ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మార్చి 1వ తారీఖు మరి క్యాబినెట్ మీటింగ్ జరగడం జరిగింది. మార్చి 2 మరి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇవి దాదాపు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా రికలెక్ట్ చేస్తూ ఉన్నారు, మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ అనేటప్పటికీ ఒక కామన్ మ్యాన్కు, సామాన్య మానవునికి అర్థమయ్యేటట్లు సింపుల్గా చెప్పాలంటే ఇది 2 రకాలుగా వస్తుందన్నమాట. ఒకటి, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ మనకు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రాష్ట్రాలకు మనకు గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ వచ్చేదానికి ఒక స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేదానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. మనకు ఏ విధంగా వస్తాయంటే, ఒకటి, మనకు మామూలుగా కేంద్రానికి సంబంధించిన రెవెన్యూస్లో మనకు ట్యాక్సెస్ ఏవైతే కలెక్ట్ అవుతాయో ఆ ట్యాక్సెస్ ఏముండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ ఉండొచ్చు, కస్టమ్స్ డ్యూటీ ఉండొచ్చు, సర్వీస్ ట్యాక్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా దాంట్లో సెస్సులు సర్ఛార్జులు తీసేసిన తర్వాత దాన్ని డివిజిబుల్ పూల్ అని అంటారనమాట. మరి ఆ డివిజిబుల్ పూల్లో 1% అనేది మనకు రాష్ట్రాలకు డైరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇది ఎవరు మరి డివైడ్ చేసి ఎవరైతే దీన్ని విభజించి భాగిచ్చి ఇస్తారంటే అది దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. అంటే సెంటర్కు, కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి మన రెవెన్యూస్లో ఏ విధంగా షేర్ చేయాలి అనే ఒక రికమెండేషన్ అనేది మనకు ఫైనాన్స్ కమిషన్ ఇస్తుంది. ఆ తర్వాత మరి షేర్ ఇన్ ద సెంట్రల్ ట్యాక్సెస్ పోగా బ్యాలెన్సు అంటే నాన్ ప్లాన్ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో, నాన్ ప్లాన్ లోన్స్ ఏవైతే ఉంటాయో ఒక రకము, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ అంటారు అది ఒక రకము, మరి నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఎన్సిఏ అంటారు. ఇక్కడ చాలా ముఖ్యం, ఎందుకంటే నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఏదైతే వస్తుందో దాంట్లో 70% టోటల్ లెక్కేసిన తర్వాత 70% మరి వివిధ రాష్ట్రాలకు పోతే 30% ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు మాత్రం వస్తుందన్నమాట. మరి దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ 70% ఏదైతే నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ వివిధ రాష్ట్రాలకు వస్తుందో దాంట్లో 30% మళ్ళీ మరి గ్రాంట్ కింద వస్తుంది, 70% లోన్ కింద వస్తుంది, అప్పు కింద వస్తుంది రాష్ట్రాలకు. కానీ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో
అంటే 30% ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు కేటాయించడం జరిగిందో ఎన్సీఏ కింద, దాంట్లో 10% లోన్ అయితే 90% ఏకంగా గ్రాంట్ కింద వస్తుందన్నమాట. అది అక్కడ మనకు రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉండే వాళ్ళకు ఒక లంప్ సమ్గా డెవలప్మెంట్ అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం కలుగుతుంది. మరి అదేవిధంగా స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అని ఉంటుందన్నమాట. ఆ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కూడా ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి వస్తుంది, ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి మాత్రమే. మరి అడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్ అని ఉంటుంది, అది అన్ని రాష్ట్రాలకు కూడా సంబంధించినది. ఇవి కాకుండా ఇవన్నీ కూడా మనకు కేంద్రం నుంచి వివిధ గ్రాంట్స్ రూపంలో, లోన్స్ రూపంలో, సాఫ్ట్ లోన్స్ రూపంలో వచ్చే అసిస్టెన్స్, సహాయం. ఇది కాకుండా మనకు స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు ముఖ్యంగా పరిశ్రమ డెవలప్ అయ్యేదానికోసము మరి ఎన్నో ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. ఎటువంటి ఇన్సెంటివ్స్ అవి పరిశ్రమ డెవలప్ అయ్యేదానికి? ఒకటి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, అంటే పెట్టుబడి పెట్టిన దానికి సబ్సిడీ. ఇంత పెట్టుబడి అని పెడితే స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు దాంట్లో ఇంత శాతం ప్రభుత్వ సబ్సిడీ. అదేవిధంగా ఇంట్రెస్ట్ సబ్సిడీ, ఏ ఇంట్రెస్ట్ అయితే మనము మరి బ్యాంకులకు మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు పరిశ్రమలు కడతారో దాని మీద సబ్సిడీ. అదేవిధంగా కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ సబ్సిడీ, మనం కట్టే ఇన్సూరెన్స్ మీద కూడా సబ్సిడీ. అదేవిధంగా టోటల్గా ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జెంప్షన్, ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు కొన్ని పరిస్థితుల్లో. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇవే కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు కొన్ని పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణకు అస్సాం రాష్ట్రానికి కొన్ని సంవత్సరాల పాటు ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడీ కింద సంవత్సరానికి 1,000 కోట్ల వరకు ఒక రాష్ట్రానికి ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉన్న వివిధ రాష్ట్రాలకు వివిధ ఇన్సెంటివ్స్, సబ్సిడీలు పరిశ్రమ అభివృద్ధి చేసుకునేదానికి, స్థాపించేదానికి కేంద్రం ఇచ్చిన మరి సహాయం. మరి ఇది ఈ విధంగా ఉండగా ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి వివిధ పార్టీలు మరి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మరి మన అధికార పార్టీ నిన్ననే ఒక ఆశ్చర్యకరమైన విషయం, గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, మరి ఆయన ఎంత సీనియర్ ఎమ్మెల్యే, ఈరోజు మరి ఆయన కౌన్సిల్ మెంబరు, ఎమ్మెల్సీ, మరి మంత్రిగా పనిచేశాడు. ఆయన వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత అనుభవం పెట్టుకొని మరి ఏ విధంగా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉండారు అనేసి. ఆయన ఏమంటారంటే 14th ఫైనాన్స్ కమిషను స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దని చెప్పింది అని చెప్పేసి. అయ్యా ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ చదివారా? అసలు ఎక్కడే కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు అని ఒక్క పారాగ్రాఫ్, ఒక సెంటెన్స్ ఎక్కడన్నా ఉందా? అసలు ఫస్ట్ పాయింట్ 14th ఎనీ ఫైనాన్స్ కమిషన్కు వాళ్లకు అసలు వాళ్ళ సబ్జెక్టే కాదు, స్పెషల్ కేటగిరీ ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అనేది వాళ్ళ సబ్జెక్టే కాదు. 14th ఫైనాన్స్ కమిషన్ పోయినసారి ఏమని చెప్పింది, వాళ్ళు అనేదంతా కూడా మేము రికమెండేషన్స్ ఇచ్చేటప్పుడు మేము స్పెషల్ కేటగిరీ, నాన్ స్పెషల్ కేటగిరీ అనే బేసిస్ మీద మేము ప్రత్యేకత లేదు, మేము స్పెషల్ కేటగిరీ కానీ నాన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టు. వాళ్ళు రాష్ట్రాలకు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారో షేరింగ్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ గివింగ్ గ్రాంట్స్, వాళ్ళు కేవలము అందరినీ ఒకటే ఫీల్డ్ మీద పెట్టి రెవెన్యూ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ బ్రిడ్జింగ్ అంటారు. అంటే మనకు వివిధ పన్నులు కలెక్ట్ అయిన తర్వాత అది వివిధ రాష్ట్రాలకు కేంద్రానికి విభజించిన తర్వాత అప్పుడు ఏ రాష్ట్రాలకు రెవెన్యూ డెఫిసిట్ లోటు ఉందో ఆ రెవెన్యూ లోటును మీరు పూడ్చేదానికి మేము అందరినీ కూడా సమానంగా చూసి ఏ రాష్ట్రానికి ఎంత లోటు ఉందని చెప్పి చూసి ఇచ్చారు. కానీ స్పెషల్ కేటగిరీ ఇవ్వచ్చని కానీ స్పెషల్ కేటగిరీ ఇవ్వకూడదని కానీ ఎక్కడే కానీ లేదు. మరి ఏ విధంగా ముద్దుకృష్ణ నాయుడు గారు చెప్తున్నారో మాకైతే ఆశ్చర్యకరంగా ఉంది. పైగా ఆయన ఒకవేళ చదివినట్లయితే పెద్ద ఆయన మనం గమనించాల్సినది, మొట్టమొదటిసారిగా 14th ఫైనాన్స్ కమిషన్ మామూలుగా అయితే 62% ఆఫ్ ద డివిజిబుల్ పూల్లో సహజంగా 32% డైరెక్ట్గా మరి డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ రాష్ట్రాలకు జరుగుతుంది. బ్యాలెన్స్ 30%లో గ్రాంట్స్ రూపంలో కొంత మరి కేంద్రానికి పోయి ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ దాదా కొంత జరిగేది. మొట్టమొదటిసారిగా ఈసారి 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందంటే 32 బదులు డైరెక్ట్గా 42% చేసిందనమాట. అంటే అప్రాక్సిమేట్గా 42% రాష్ట్రాలకు కంప్లీట్గా సర్వాధికారాలు ఆ డబ్బులు వినియోగించుకునేదానికి, దాదాపు అప్రాక్సిమేట్గా ఒక 5% పాటు మరి గ్రాంట్స్, లోకల్ బాడీ గ్రాంట్స్ అనుకోండి, లేదా ఏదైనా డిజాస్టర్కు సంబంధించిన గ్రాంట్స్ అనుకోండి రావడం జరిగింది. ఇంకొక 15% ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసేదానికి రాష్ట్రాలకు వాళ్ళ ఇష్ట ప్రకారంగా మరి అవైలబుల్గా పెట్టారు.
మరి ఇవన్నీ చూసుకోకుండా కేవలము వీళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేదానికి విఫలమయ్యి ఈరోజు మరి వివిధ ఇన్స్టిట్యూషన్ అందరినీ కూడా బ్లేమ్ చేయడము, మరి అందరినీ కూడా తప్పు అని చెప్పడం చాలా పొరపాటుగా కనపడతా ఉంది. మరి ఇది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు స్టాండర్డ్ ప్రాక్టీస్ ఉన్నట్లుంది. ఎందుకంటే ఏదన్నా చూడండి, సబ్జెక్ట్ ఉండదు కానీ ఒక రకమైన ప్రాపగాండా. వాళ్ళ అదృష్టం ఏమంటే వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళ ప్రాపగాండా మిషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉందంటే తప్పును కప్పిపుచ్చుకుంటారనమాట. సబ్జెక్ట్ ఉండదు కానీ మాట్లాడుతూనే ఉంటారు. ఇది వాళ్ళ ట్రైనింగ్ క్లాసుల్లో ఏమిస్తారో కానీ పై నుంచి కింది వరకు ఇదే వాలకం, ఇదే అవలంబన కనపడతా ఉంది మాకైతే. మరి ఇదే విధంగా మనము బీజేపీ, భారతీయ జనతా పార్టీ